ఆయన ఒక మాట అన్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. అంటే కష్టం అని అనుకోండి, కష్టమైనా కొన్ని చేయగలం మనం. అది మొయ్యడం కష్టం అని అంటే మొయ్యడం కష్టమే, కానీ మొయ్యలేకపోయినా ఎలా అయినా తీసుకెళ్ళవచ్చు. కానీ అసాధ్యం అంటే ఇంక అది అసంభవం, జరగదు. ఇంకా ఇప్పుడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. అంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలము అవ్వలేము. మరి ఆయనకి ఇష్టం లేని వాళ్ళ దగ్గర ఆయన ఎందుకు ఉంటాడు? మనం ఉంటామా? మనకి ఇష్టం లేని వాళ్ళ దగ్గర మనం ఉంటామా? మనకి ఇష్టమైన వాళ్ళ దగ్గరే ఉంటాం. మనకి ఇష్టం లేని వాళ్ళతో స్నేహం చేయం కదా, మనకి ఇష్టమైన వారితోనే స్నేహం చేస్తాం. మరి ప్రభువుకి కూడా అంతే కదా, ప్రభువుకి ఇష్టమైన వారితోనే ఉంటాడు ఆయన, ప్రభువుకి ఇష్టమైన వారిలోనే ఉంటాడు. ఆయనకి ఇష్టలుగా మారాలంటే విశ్వాసమే. ఆయన మనలో స్థిరంగా ఆయన నివసించాలి అని అంటే విశ్వాసము ద్వారా.